హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను రవ్వ దోశ అయితే వేస్తున్నాను అనమాట అండి. పొద్దున్నే లేచి గుమ్మాలు అవి తుడిచేసుకున్న తర్వాత నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేసిన తర్వాత వాతావరణం ఈరోజైతే వెదరు బాగా మబ్బు పట్టేస్తుందండి. వర్షం పడేలా ఉంది, కానీ వర్షం మాత్రం పడతలేదు. వారం రోజుల బట్టి నుంచి కూడా మబ్బులాగే ఉంటుంది. నల్లగా చీకటిగా మబ్బేసేయడం, గాలి. తర్వాత వర్షం మాత్రం పడతలేదు. వర్షం పడితే పొలంలో విత్తనాలు వేద్దామని చూస్తున్నారు, అందుకని వర్షం మాత్రం పడతలేదు. అలాగైతే ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకో టీ పెట్టుకుని తాగేసాను అనమాట. టీ తర్వాత దోశలు వేయడానికి పప్పు కానీ ఇడ్లీ వేయడానికి అదే పిండి కానీ ఏమీ లేవన్నమాట ఇంట్లో. అందువల్ల ఈరోజైతే దోశ ఇలా రవ్వ దోశ వేద్దామని తయారు చేసుకున్నాను అనమాట అండి. ఒక కప్పు రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది ఒక కప్పు వేసుకొని ఒక కప్పు ఏమో వరిపిండి వేసాను అనమాట అండి. గోధుమ పిండి అని వేసుకోవచ్చు, వరిపిండి అని వేసుకోవచ్చు. రెండు కలిపేసి తర్వాత చిన్న చిన్న ముక్కలు, బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకొని, జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలన్నమాట అండి. ఇది గరిటెతో అదే మామూలు దోశ అయితే కలుపుతాం కదా, అలా కాకుండా ఇలా పలచగా నీళ్ళ కింద పొయ్యాలన్నమాట. అంతే. అందువల్ల అయితే నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోవాలి. అట్టు వేసుకున్నప్పుడల్లా కలుపుకొని కింద పైన అడుగుకి పిండి వెళ్ళిపోతుంది కాబట్టి, నూకది అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి కలుపుకొని వేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసేసుకున్న తర్వాత మా ఆయనకి అయితే టిఫిన్ పెట్టేసానండి. అతను తినేసిన తర్వాత ఇంకా నేను వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 2 దోశలు వేసుకొని ఆవకాయ ఓట వేసుకుని తిన్నాను అనమాట. చట్నీ ఏమీ చేయలేదు, ఇంకా ఆవకాయ ఓట వేసుకొని నంచుకొని తినేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితేనే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ 2 రోజుల క్రితమే చికెన్ తెచ్చారు మొన్న ఒక రోజు. ఆ రోజు కూరలు ఉన్నాయి కదా అని నేను చికెన్ వండకుండా ఫ్రిడ్జ్లో కడిగేసి శుభ్రంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. అది ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక కుక్కర్ గిన్నె, కొంచెం పెద్దదే కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. దళసరిగా ఉంటుంది కదా అని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఈలోగా పక్కన మిక్సీ గిన్నె తీసుకొని అందులో మసాలా సామాన్లు అన్నీ వేసిన అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కలిపి పచ్చి మసాలా ఆడుకుంటాను అనమాట. నేను దాల్చిన చెక్క, జీలకర్ర అన్నీ వేసుకుని, లవంగి మొగ్గలు, యాలకులు అన్నీ వేసుకుని పచ్చి మసాలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఎలాంటి పొడి అవసరం ఉండదు. అందులోనే ధనియాలు గట్ట అన్నీ వేసేసి మసాలా ఆడతాను కాబట్టి ఇంకే పొడులు గట్ట అవసరం ఉండదు అనమాట. అందులో అలాగైతే తర్వాత ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని టమాటా వేసుకుని బాగా మగ్గిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత చికెన్ ఉంది కదా, నేను కడుక్కుని పక్కన పెట్టిన చికెన్ వేసుకుని ఒకసారి మగ్గించేసుకోవాలన్నమాట. మగ్గించేసుకున్న తర్వాత పసుపు, కొంచెం కారం, సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా చికెన్ మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. దమ్ము కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా చికెన్ బిర్యానీ చికెన్ కలిపి చేసేస్తున్నాను అనమాట అండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత అదంతా ఉడికిపోవాలన్నమాట. చికెను బాగా ఉడికిపోయిన తర్వాత నేను పక్కన ఒక గ్లాసుడు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున పక్కన పొయ్యి మీద వేడి చేసుకుని మరగబెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట అండి. ఆ వేడి నీళ్ళు వేసుకుంటే కూర బాగుంటుంది అనమాట. బిర్యానీ కూడా ఎందులోనే సరే నీళ్ళు పోసేటప్పుడు సాధ్యమైనంత మట్టుకు నేను వేడి నీళ్ళే పోతాను అనమాట అండి. ఎందువల్ల చన్నీళ్ళు పోసి అది మళ్ళీ ఉడికియడానికి టైం పడుతుంది. తర్వాత ఏమో చప్పదనం ముక్కలకి అది చప్పదనం వస్తుంది అనమాట. ఇలాగ మసాలాలో చికెన్ అంతా వేగిపోయిన తర్వాత ఇంకో హాట్ వాటర్ అయితే పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను కదా, అది వేసుకున్నాను అనమాట. వేసుకున్న వెంటనే మరిగిపోతాయి. ఇందులో కొత్తిమీర కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నా దగ్గర లేదు కాబట్టి ఆ కొత్తిమీర కుళ్ళిపోయింది అనమాట అండి. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను, అయినా సరే పాడైపోయింది అనమాట. అందువల్ల మీకు కొత్తిమీర ఉంటే వేసుకోండి. తర్వాత నేను
బియ్యం ముందే కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇందులో నానబెట్టుకుని బియ్యం వేసుకుంటే అన్నం మెత్తగా బాగుంటుంది అనమాట అండి. అదే అప్పటికప్పుడు బియ్యం వేస్తే అనుకోండి మేకులాగా అది చల్లారిపోయిన తర్వాత బాగోదు. ఇలా మనం నానబెట్టుకున్న బియ్యం అయితే చల్లారిన తర్వాత కూడా బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, మెత్తగా పువ్వులా ఉంటుంది అనమాట అండి. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే ఉప్పు చాలేదనుకుని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అనమాట. మూత పెట్టేసుకున్న తర్వాత ఉడకడం పట్టిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నం అంతా బియ్యం మగ్గిపోతుంది అనమాట అండి. ఇలాగా బిర్యానీ తయారైపోయిన తర్వాత గ్యాస్ వల్ల అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి క్లీన్ చేసుకుని గుమ్మలు అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట. నాకు ఇంకా సాయంత్రం వరకు కిచెన్లో వంట పని ఏమి ఉండదు. సాయంత్రం 4 అయిన తర్వాత టీ పెట్టుకోవడం తప్పించి మరి ఇంకా కిచెన్లో పని ఏమి ఉండదు కాబట్టి నేను ఒకసారి తుడిచేసుకుంటే సాయంత్రం వరకు క్లీన్గా ఉంటుంది అనమాట అండి. ఇలా తుడిచేసుకున్న తర్వాత గుమ్మలు కూడా తుడిచేసుకుని గిన్నెలు తోమేసుకున్నాను అనమాట. తూసిన తర్వాత ఎండ బాగా విపరీతంగా ఉండడం వల్ల కొంచెం కూలింగ్ చేసుకుని మంచిలు తాగుదాం కదా అనిపించింది అనమాట అండి. అందువల్ల బాటిల్ తీసి వాటర్ అన్నీ నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అండి. బాగా ఎక్కువ కూలింగ్ కాకుండా కొంచెం చల్లబడితే తాగడానికి బాగుంటాయి కదా అని. వేసవికాలంలో చాలామంది కూలింగ్ వాటర్ తాగనంటున్నారు. అలా ఎలా తాగకుండా ఉంటారో అర్థం అవ్వదండి బాబు. మంచినీళ్ళు చల్లగా తాగాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్ ఉన్నాక కూడా మామూలు నీళ్ళు మరి తాగడం చాలా గ్రేట్ అండి. చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది మాకైతే. ఇలాగైతే ఎక్కువ బాగా కూలింగ్ కాదు కానీ కొద్దిగా కూలింగ్ అయినా తాగాలనిపిస్తుంది అనమాట. తాగకుండా ఉండడం చాలా గ్రేటే. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మా యూట్యూబ్ ఇంకో 10 మందికి వీడియోని పంపుతుంది అనమాట అండి. రికమెండేషన్ పంపుతుంది అనమాట. లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ఉంటానండి. బాయ్.